నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చెన్నారావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి రాధారపు నాగలక్ష్మి ప్రతాప్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా గెలిపిస్తే మన ప్రభుత్వంలో మన గ్రామాలను మనం మరింత అభివృద్ధి దిశగా నడిపించవచ్చన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. అభివృద్ధి ఎజెండాగా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా తీసుకెళ్లాలని, గడిచిన 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు సిద్దిన రమేష్, జిల్లా నాయకులు ఓర్సు తిరుపతి, మొగిలి వెంకటరెడ్డి, చెన్నారావుపేట ఎన్నికల అబ్జర్వర్ చింతల సాంబరెడ్డి, వేముల సాంబయ్య మరియు మండల నాయకులు కేతిడి వీరారెడ్డి, మంద యాకయ్య గౌడ్, తప్పేట రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపసంహరణ కూడా నిన్న 3 గంటల వరకు సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ఏదైతే నాయకులందరూ కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక 3-4 రోజుల సమయంలో మరి ఏకాభిప్రాయం వచ్చి 4-5 సభ్యత్వం ఏదైతే దాఖలు చేసి నామినేషన్ మరి పార్టీ సభ్యులు మండల నాయకత్వం మన నియోజకవర్గ పరిధిలో కూర్చోబెట్టి ఏకాభిప్రాయం తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తే ఉపసంహరణ 3 కాలే. మనం ఏదైతే ఈ యొక్క నాగలక్ష్మి వరినాడు చేసుకునే కొరకు ఆ యొక్క వసతి కూడా కల్పించడం జరిగింది. దాంతో పాటు ఈరోజు రంగాపురం కొత్తూరు భాగవతుల పొలాల వారికి ఇప్పుడు బ్రిడ్జి పనులు కూడా ప్రారంభించాం. వచ్చే వేసవి నాటికి అది పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి ఆ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేసి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంతో పాటు చంద్రబాబుపేట నుంచి రంగాపురం, కొత్తూరు, నాగంపేట, ఖానాపురం కూడా ఏదైతే రోడ్డు వేయడానికి పూర్తి స్థాయిలో సుమారు 26 కోట్ల రూపాయలతో ఆ యొక్క రోడ్డు మరమ్మతుకి మంజూరు కూడా పంపించడం జరిగింది. అది కూడా వేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వచ్చే రోజుల్లో మీరు సర్పంచ్ కాగానే సెంట్రల్ లైటింగ్, డ్రైనేజ్ తో పాటు 4 లైన్ గ్రామంలో 4 లైన్ రోడ్, మరి బయట 10 మీటర్ల రోడ్డు సుమారు 58 కోట్ల రూపాయలతో నర్సంపేట నుండి నెక్కొండ వరకు చాలా పెద్ద రోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాబట్టి అన్ని కూడా ఇంద్రమ్మ పాలనలో 2004 నుంచి 14 వరకు చేసినాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా పనులు చేస్తా ఉన్నాం. మరి తిమ్మరాజపాడు, మరి జల్లి లింగగిరి రోడ్డు కూడా. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మీ యొక్క గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పొదిల వసంత శోభన్ తో పాటు మిగిలిన వార్డు సభ్యులందరూ కూడా మీ ముందున్నారు. ఈరోజు ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మరి మిగిలిన 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, గ్రామ పంచాయతీ సర్పంచ్గా వార్డు సభ్యులని ఎంపిక చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి సర్పంచ్గా వార్డు సభ్యుల్ని మీరు ఎన్నుకోండి. మీ యొక్క గ్రామానికి కావలసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామ సర్పంచి వారి యొక్క కమిటీ ఆమోదంతో అన్ని కూడా అందించే ఏర్పాటు చేయబోతామని చెప్పి మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో ఇందిరమ్మ పాలనలో మీ అందరికీ వడ్డీ లేని రుణం అందించాం. వడ్డీ లేని రుణం అందరికి కూడా అందించడం జరిగింది. మరి ఏదైతే రైతులకి రుణమాఫీ మీ అందరు కూడా రుణమాఫీ చేయడం జరిగింది.
మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం ఆ రోజు చెప్పాం. ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. మరి గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో అందిస్తూ ఉన్నాం. ఏదైతే అన్నిటికంటే ముఖ్యంగా పేదలు ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు గత 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే పేదలందరికీ ఉపాధి, ఉద్యోగం అందరికీ అందుద్ది, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత 2014 నుంచి 23 వరకు ఏదైతే సంక్షేమం, అభివృద్ధి మీ అందరికీ తెలుసు. అందులో ఇళ్ల నిర్మాణానికి 10 సంవత్సరాలు ఏదైతే మాయమాటలు చెప్పినారు, 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీపించినారు. మీకు ఎన్నికల ముందు చెప్పాం, ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా మీ అందరికీ మళ్ళీ 2004 నుంచి 14 వరకు ఇందిరమ్మ పాలనలో ఇల్లు నిర్మాణం చేస్తామన్నాం. ఇల్లు నిర్మాణం చేస్తాం. మళ్ళీ ఇందిరమ్మ పాలనని మీరు తెచ్చుకున్నట్టయితే ఏదైతే నిరుపేదలకి ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ అందిస్తామన్నాం. మరి ప్రభుత్వం రాగానే మీ అందరు కూడా మీ యొక్క గ్రామంలో ఇల్లు ఇచ్చాం, ఇళ్ళ స్థలాలు ఇచ్చే ఈ యొక్క ప్రయత్నం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.